ఇటు చూడమ్మా ఎలా చూడు ఇలా ఆవిష్కరించుకుని మీ అందరినీ కలుసుకుని అందరూ కూడా దేశభక్తితో ఉత్సాహంతో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకునే కార్యక్రమంలో పాలుపంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. 80 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలు ఏ విధంగా మనం అందుకున్నాం, స్వాతంత్రాన్ని ఏ విధంగా సాధించాం, ఆనాడు ఎందరో మహనీయుల యొక్క త్యాగ ఫలితం మన భారతదేశ స్వాతంత్రం. ఆనాడు మహాత్మా గాంధీ గారు చూపినటువంటి అహింసా మార్గం గాని, లేదా అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు చూపించినటువంటి వీరత్వం గాని, లేదా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు, పటేల్ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు వంటి మహనీయులు చూపినటువంటి ముందు చూపు, దూరదృష్టి గాని, ఛత్రపతి శివాజీ నింపిన స్ఫూర్తి గాని, ఈనాడు మనందరం కూడా భారతదేశ అభివృద్ధిలో 80 సంవత్సరాలుగా ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా భారతదేశం నిలబడే విధంగా ఈనాడు దూసుకుపోతా ఉన్నామని ఎంతో సగర్వంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. వారందరి నేతృత్వంలో రాష్ట్రం, దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తా ఉంది. మనం వారి బాటలో ఆనాడు స్వాతంత్రం సాధించి పెట్టినటువంటి మహనీయులు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక్కసారి వారిని స్మరించుకుని, వారు ఏ ఆశయాలతోటి మన దేశానికి స్వాతంత్రాన్ని అందించారో ఆ స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందివ్వడం కోసం ఇప్పుడే మనం మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించుకున్నాం. ఆయన చూపించిన మార్గాన్ని మేము ముందుకు వెళ్తామని
ఇప్పుడే మన అంబేద్కర్ గారికి మహానుభావుడికి ఈనాడు మనం నివాళులు అర్పించుకున్నాం. ఆయన చూపించిన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ కూడా ముందుకు వెళ్తామని. ఆనాడు వారు చూపించిన మార్గంలోనే ఈనాడు దేశం ముందుకెళ్తా ఉంది. ఇప్పుడే జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించుకున్నాం. ఆర్థిక అసమానతలు లేకుండా, సమాజంలో వెనుకబాటుతనం లేకుండా అందరూ కూడా స్వేచ్ఛ సమానత్వంతో మహిళా స్వాతంత్ర్యం కోసం పరితపించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కొత్తపేట నియోజకవర్గంలో దేశభక్తితో ఎంతో ఉత్సాహంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి 80 సంవత్సరాల స్వాతంత్రం సాధించిన తర్వాత ఈనాడు గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలవడం కోసం ఎన్డీఏ కూటమి పాలనలో ఎంతో అభివృద్ధి సాధిస్తూ ముందుకు శరవేగంతో దూసుకుపోతుందనే విషయాన్ని సగర్వంగా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా భారతదేశం యొక్క స్ఫూర్తిని 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకోవటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తా ఉంది. దాని ఫలితమే గత 2 సంవత్సరాల ఎన్డీఏ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తూ ముందుకెళ్తా ఉన్నామని తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వయం సమృద్ధి సాధించాలి, స్వదేశీ వస్తువులే ఉత్పత్తి చేసుకుని స్వదేశీ ఉత్పత్తులు పెంచుకోవడం ద్వారా సర్వ సమృద్ధి సాధించే విధంగా భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ కూడా విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పనలో ఈనాడు ఈ ప్రభుత్వం ఎంతో అవిరళ కృషి చేస్తా ఉందని సగర్వంగా తెలియజేసుకుంటూ, మరి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ఆ మహనీయులు అందించినటువంటి మార్గాన్ని అందుకుని సేవా స్ఫూర్తితో ఈనాడు పనిచేస్తా ఉంది. ఎక్కడికక్కడ ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలందరూ కూడా మరి స్వేచ్ఛగా స్వతంత్రంగా స్వాతంత్ర ఫలాల్ని అందుకుని అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఈనాడు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి యొక్క యువ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. మేమందరం కూడా నియోజకవర్గాల అభివృద్ధిని సాధించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి నడుము బిగించి కృషి చేస్తా ఉన్నాం. మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలోనే నిలవబోతూ ఉందని స్వాతంత్రోద్యమ సందర్భంగా ఎంతో సంతోషంగా సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.